మీరు ఇప్పుడు దక్షిణామూర్తి ఫోటో చూస్తే తెలుస్తుంది. ఈ మధ్య దౌర్భాగ్యం ఏంటంటే ఒక చోటకి వెళ్ళి ఆదిశంకరుల చిత్రపటం చూసి ఈయన బాబావా లేకపోతే రాఘవేంద్ర స్వామి అని అడిగట్టండి. ఆవిడ ఎంత దౌర్భాగ్యం అండి. ఆదిశంకరులు కూడా తెలియకపోతే బతికి ఎందుకండి తెలుసుకోండి. ఇక్కడ ఆదిశంకరులు తెలుసుకోవాలి. మన గురువు ఆయన దాన్ని పరిశీలించండి, ఒక్కొక్కటి తెలుసుకోండి. అంతేగాని ఏదో హిందూ మతంలో పుట్టేమని కాదు, హిందువుగా బ్రతకాలి తెలుసుకోండి. ఇక్కడ పుట్టినంత మాత్రమే సరిపోదు, జనాభా లెక్కలకు సరిపోతుంది. అందుకే వీ హ్యావ్ టు బి ప్రాక్టీసింగ్ హిందూస్ తెలుసుకోండి. అప్పుడు గర్వంగా చెప్పుకుంటారు ఈ ధర్మం గురించి. ఇక్కడ ఆ మూర్తి కింద పాదం కింద ఒక రాక్షసుడు ఉంటాడు, ఎప్పుడైనా చూసారా? ఎవడు వేరే ఆ రాక్షసుడు అంటే ఆ రాక్షసుడి పేరు అపస్మారుడు. ఇది పేరు బాగుంది, ఈసారి పిల్లలు పుడితే పెట్టేసుకుందాం అనుకోవచ్చు. రాక్షసుడి పేరు అది. ఇక్కడ అపస్మారుడు. అపస్మారుడు అనే మాటకు అర్థం తెలుసా? అపస్మృతి అంటే జ్ఞాపకం లేకపోవడం. ఒకదాని